తిరుమల భక్తజనంతో కిక్కిరిసిపోయింది. అర్ధరాత్రి తరువాత ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ వీవీఐపీలంతా శ్రీవారి సేవకు తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా దేవదేవుని దర్శనం చేసుకున్నారు. ఇవాళ రేపు ఎల్లుండి మొత్తం 1,89,000 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా టోకెన్లు జారీ చేశారు. ఈ 3 రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 2 నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది. ఇవాళ వీఐపీల సమయం తరువాత మిగతా భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. కృష్ణతేజ పాయింట్ నుంచి భక్తులను గుడిలోకి పంపిస్తున్నారు. క్యూ లైన్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అల్పాహారం లాంటివి అందిస్తున్నారు. తిరుమలలో అర్ధరాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చకులు వైదిక కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక 1:20 వీఐపీలకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 5:30 నుంచి ఈ డిప్లో టోకెన్లు పొందిన వారిని టైం స్లాట్ల ప్రకారం అనుమతిస్తున్నారు. ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా లేకుండా చూడాలనే సంకల్పంతో ఏర్పాటు చేశామని ఈవో అనిల్ సింఘాల్ చెప్తున్నారు. విశిష్టమైన రోజు కావటం, వీవీఐపీలు కూడా కొండకి రావడంతో భద్రతకి మరింత ప్రాధాన్యత ఇచ్చారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు కలిపి మొత్తం 3,000 మంది వరకు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శోభాయమానంగా కనిపిస్తోంది. ఆలయాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. రోజుకు 5 టన్నుల పూలతో అందంగా పరిసరాల్ని తీర్చిదిద్దుతున్నారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం వెలుగులీనుతోంది. ప్రత్యేక అలంకరణతో ప్రాకారాలు, గోపురాలు మెరిసిపోతున్నాయి. తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగుతోంది. ఉభయ దేవేరులతో రథంపై ఊరేగుతున్న శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కొండ నిండుగా కనిపిస్తోంది. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రథాన్ని లాగడానికి ముందుకొచ్చారు. తిరుమలకు పోటెత్తిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారింది. సిఆర్ఓ దగ్గర గదుల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవాళ దర్శనం చేసుకునే వాళ్లకు రూమ్లు కేటాయించలేమని భక్తులు సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. తిరుపతితో పాటు తిరుమలలోనూ రూమ్లన్నీ ఫుల్ అయిపోవడంతో దర్శనాలకు వచ్చిన వారు ప్రైవేట్ లాడ్జ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారని, భక్తులను అనుగ్రహిస్తారని ప్రతీతి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. నాడు పురాణ కాలంలో క్షీరసాగరంలో శేషతల్పంపై ఉన్న శ్రీ మహావిష్ణువుని ముక్కోటి దేవతలు ఏకాదశి పర్వదినం రోజున దర్శించుకున్నారట. అలా ఈ రోజుకి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చింది. ముక్కోటి ఏకాదశి రోజు పాలకడలి నుంచి క్షీరసాగర మథనంలో అమృతం పుట్టిందని చెప్తారు. ఇన్ని విశిష్టతలున్నాయి కాబట్టే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం భక్తులు బారులు కడతారు, ఉపవాస దీక్షలు ఆచరిస్తారు.